సార్ 2000 ఇస్తుంది. తిరిగి మొన్న 7000 ఇస్తుంది. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగగా చేసిన మా పంచాయతీ అంతా 4000 ఇచ్చాము మీకు. ఇప్పుడు లేకపోతే 4000 ఇస్తారు. మీరు ఇచ్చిన దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరు మీరు ఇచ్చింది ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ ఆవిడ? 2 కొడుకులు ఒక ఆడపిడి సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? వీడే ఉంటారు సార్ మీదే ఊర్లోనే. ఎవరు నీ కొడుకులు ఎవరు? సార్ నువ్వు ఒక సన్న పని చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? రా, నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా. ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? ఓకే, గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. నేను ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పిల్లలు పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏమి లేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకటి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఇచ్చి. ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే? గొర్రెలు మేపుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదే, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? అట్లయినా చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కావాలి కదా? ఆవులు, పాడి ఆవులు లేవు సార్. దిగులు మళ్ళకంతా పాలేసేకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అడ్డు కూర్చో కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. ఇట్లా నువ్వు ముందుకు రండి, అందరూ కనపడేగా తీసుకోండి. అందరూ ఇట్లా అడ్డు అందరూ